Hi friends, disclaimer friends. Hi friends, welcome to Market News. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎఫ్ఐఐస్ అంటే ఎవరు, ఎఫ్పిఐస్ అంటే ఎవరు, డిఐఐస్ అంటే ఎవరో మనం తెలుసుకుందాము. FIIs are institutional investors with global investment horizons who invest outside of their native nation. FIIs అంటే వాళ్ళ సొంత కంట్రీలో కాకుండా వేరే కంట్రీస్లో, ఇప్పుడు మనము ఇండియా కదా మంది, ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు FIIs అయిపోతారు. ఓకే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళను. ఓకే, అంటే ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళ కంట్రీలో కాకుండా వేరే ఇతర కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళను ఎఫ్ఐఐస్ అంటాం మనం. ఓకే, డిఐఐస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దట్ ఓన్లీ ఇన్వెస్ట్ విత్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. డిఐఐస్ అంటే ఎవరంటే వాళ్ళు వాళ్ళ సొంత కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మన కంట్రీలో అయితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, అట్లా డిఐఎస్ అంటారు. డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు డిఐఎస్ను. అంటే డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా, బ్యాంక్స్ అయినా, మన కంట్రీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, బ్యాంక్స్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్, వీళ్ళంతా డిఐఎస్ అంటారు వీళ్ళను. మన సొంత కంట్రీలో, మన ఇండియాలో మన మ్యూచువల్ ఫండ్స్, మన బ్యాంక్స్, మన ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇవన్నీ పెన్షన్ ఫండ్స్, వీళ్ళందరినీ డిఐఎస్ అంటాం మనం. మన సొంత కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు మన స్టాక్ మార్కెట్లో, వాళ్ళను డిఐఐస్ అంటాం. ఓకే, అంటే ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం వాళ్ళను. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళ కంట్రీలో కాకుండా వేరే కంట్రీస్లో. అంటే ఇప్పుడు అమెరికన్స్ అయితే మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే, మన కంట్రీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళను ఎఫ్ఐఐస్ అంటాం మనం. ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అంటే ఎఫ్ఐఎస్ టిపికల్లీ హ్యావ్ ఏ షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్. వాళ్ళు ఎఫ్ఐఎస్ జనరల్గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, రోల్ ఇన్ ద మార్కెట్ ఏంది ఎఫ్ఐఎస్ది అంటే ఎఫ్ఐఎస్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ స్టాక్ ప్రైసెస్ అండ్ మార్కెట్ లిక్విడిటీ. వాళ్ళు ఇంపాక్ట్ చేస్తారు, స్టాక్ ప్రైసెస్ను ఇంపాక్ట్ చేయగలుగుతారు. పెంచాలంటే పెంచగలుగుతారు, తగ్గించాలంటే తగ్గించగలుగుతారు. మన స్టాక్ మార్కెట్లోని కంపెనీస్ స్టాక్స్ వాల్యూను, ఓకే, స్టాక్స్ ప్రైసెస్ను వాళ్ళు తగ్గించగలుగుతారు, పెంచగలుగుతారు వాళ్ళు అనుకుంటే. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్ఐఐస్ మన కంట్రీలో స్టాక్స్ పెరుగుతాయి. మన కంట్రీ నుంచి వాళ్ళు వేరే కంట్రీకి తీసుకొని వెళ్ళిపోతే ఫండ్స్, మన కంట్రీలో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ప్రైసెస్ అన్నీ. ఓకే, అది వాళ్ళు అనుకుంటే పెంచుతారు ఎఫ్ఐఎస్ మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసి. వద్దనుకుంటే మన కంట్రీలో నుంచి వాళ్ళు విత్డ్రా చేసేసి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మన ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది అదే. ఇప్పుడు ఫారిన్ ఎఫ్ఐఐస్ ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన మనీ విత్డ్రా చేసి చైనాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకు ఇండియన్ స్టాక్ మార్కెట్ తగ్గుతూ ఉంది 6 నెలల నుంచి. ఓకే, వాళ్ళు అనుకుంటే మార్కెట్ లిక్విడిటీని కానీ పెంచుతారు, తగ్గిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మన స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ప్రైసెస్ పెరుగుతాయి. వాళ్ళు విత్డ్రా చేసి వేరే కంట్రీస్లో పెట్టుకుంటే ఇక్కడ మన ఇండియాలో స్టాక్ ప్రైసెస్ తగ్గుతాయి కంపెనీస్వి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, సావరిన్ వెల్త్ ఫండ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎఫ్ఐఐస్, ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్.
అంటే ఎఫ్ఐఐస్, వీళ్ళు ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ కంట్రీ, అమెరికా మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, చైనా మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, పెన్షన్ ఫండ్స్ అనుకోండి, ఆ కంట్రీస్వి బ్యాంక్స్ అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్, సావరిన్ వెల్త్ ఫండ్స్, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి మన కంట్రీలో వీళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మన స్టాక్ మార్కెట్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, అది ఎఫ్ఐఐ రోల్. ఎఫ్పిఐ అంటే ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం మనము. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాము. అండ్ రిఫర్స్ టు పాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ టు డైవర్సిఫై దేర్ పోర్ట్ఫోలియోస్. ఎఫ్పిఐ అన్నా కానీ మనము ఫారినర్స్ వాళ్ళు కానీ మన ఇండియాలో ఒక ఇండివిజువల్ అయినా, పెద్ద ఇన్వెస్టర్ అయినా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఇవి మంచి పెద్ద కంపెనీలైనా ఇన్స్టిట్యూషన్స్ అంటాము. ఒక ఇండివిజువల్ అయినా, పెద్ద ఇన్వెస్టర్ అయినా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అయినా వాళ్ళ పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసేదానికి వాళ్ళు స్టాక్స్లో పెట్టుబడి పెడతారు వేరే కంట్రీలో. అంటే అమెరికన్స్, మన ఎగ్జాంపుల్ అమెరికన్స్, చైనీస్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు, వాళ్ళంతా మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఇండివిజువల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే వాళ్ళు డైవర్సిఫై చేసుకునేదానికి, వాళ్ళ పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకునేదానికి. ఓకే, మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని ఎఫ్పిఐస్ అంటాము. ఓకే ఓకే ఎఫ్ఐఎస్ అంటే పెద్ద ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐస్ అంటే చిన్న ఇన్వెస్టర్స్ లేకపోతే చిన్న ఇన్స్టిట్యూషన్స్, అంతే. ఓకే, ఇన్వెస్ట్మెంట్ హార్జన్ ఎఫ్పిఐ వాళ్ళది ఏంటంటే, ఎఫ్పిఐస్ జనరల్లీ హ్యావ్ ఎ షార్టర్ ఇన్వెస్ట్మెంట్ హార్జన్ దాన్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము ఎఫ్డిఐస్ అంటే. ఓకే, వీళ్ళు ఓన్లీ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది వీళ్ళకు, ఎఫ్పిఐస్కు. ఓకే, మీడియం ఉండదు, లాంగ్ టర్మ్ ఉండదు, ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హార్జన్ ఉంటుంది వాళ్ళ. ఓకే, వాళ్ళ ఐడియా షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు ఎఫ్పిఐస్. ఓకే, రిస్క్ ఏంటంటే ఎఫ్పిఐస్ జనరల్లీ క్యారీ లోయర్ రిస్క్ డ్యూ టు హయ్యర్ లిక్విడిటీ ఈజియర్ ఎగ్జిట్ ఆప్షన్స్. వీళ్ళు ఈజీగా ఎగ్జిట్ చేసేస్తారు మార్కెట్లో నుంచి. ఓకే, అందుకు వీళ్ళకు లోయర్ రిస్క్ ఉంటుంది. ఓకే, డిఐఐ స్టాండ్స్ ఫర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డిఐఎస్ అంటే మనోళ్ళు, దీస్ ఎంటిటీస్ ఇన్క్లూడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అండ్ పెన్షన్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ ఇన్ ఎ కంట్రీస్ ఫైనాన్షియల్ మార్కెట్స్. మన ఇండియాలో ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్లో మన బ్యాంక్స్, మన ఇండియన్ బ్యాంక్స్, మన ఇన్సూరెన్స్ కంపెనీ, మన ఇండియా మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళంతా మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళను డిఐఐస్ అంటాం మనం స్మాల్ ఇన్వెస్టర్స్. డిఐఐస్ అంటే మన ఇండియాలోని బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మన ఇండియాలోని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, ఆర్గనైజేషన్స్, పెన్షన్ ఫండ్స్, ఇవన్నీ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, మన కంట్రీ వాళ్ళే వీళ్ళని డిఐఐస్. షార్ట్కట్లో ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఫారిన్ నుంచి మన ఇండియాలో ఏ కంట్రీ వాళ్ళైనా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అది షార్ట్ టర్మ్ టు మీడియం టర్ము, లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు షార్ట్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేస్తారు, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్. వీళ్ళు ఎవరు? ఎఫ్ఐఐస్. ఎఫ్పిఐస్ ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు. ఓకే, ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం. ఎఫ్ఐఐస్ షార్ట్ టు మీడియం టర్మ్, ఎఫ్పిఐస్ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. డిఐఎస్ అంటే మన ఫండ్స్ వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, బ్యాంక్స్, కంపెనీస్, పెన్షన్ ఫండ్స్ వాళ్ళు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోసం కానీ మన ఇన్స్టిట్యూషన్స్, మన ఇండియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వీళ్ళంతా లాంగ్ టర్మ్ కోసం కానీ పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ కోసం మన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ. ఓకే,
ఇది ఫ్రెండ్స్. ఎఫ్ఐఐ అంటే, ఎఫ్పిఐ అంటే, డిఐఎస్ అంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.